థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దేవాది దేవుడు మరొక రోజు యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనము పరలోక ప్రార్థన గురించి గత కొన్ని వారాల నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ పరలోక ప్రార్థనలో చివరి అంశాన్ని ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పరలోక ప్రార్థనను మనం గమనించినప్పుడు మొదటి 4 అంశాలు పరలోక రాజ్యానికి సంబంధించినవి. తర్వాతి అంశము మనకు సంబంధించినది. అంటే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని నేర్చుకున్నాం కదా, అది మనకు సంబంధించింది. దాని తర్వాత అంశము ఏమని రాయబడింది? మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించము. అంటే మన సహోదరులకు సంబంధించింది. ఆర్డర్ ఒకసారి మనం గమనించినట్లయితే పరలోక రాజ్యానికి దేవుడు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమంటున్నాడు మన జీవితంలో. దాని తర్వాత మన గురించి ప్రార్థన చేయమంటున్నాడు. దాని తర్వాత సహోదరుల గురించి ప్రార్థన చేయమంటున్నాడు. మనము దేవునితో సంబంధం కలిగి ఉండడానికి మొట్టమొదటగా మన సహోదరులతో సంబంధం కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. ఇలా జీవిస్తూ ఉన్నప్పుడు ఇంకొక అంశము లేకపోతే ఇంకొక విషయము మన జీవితంలో జరిగే అవకాశం ఉంది. దాని గురించి కూడా క్రీస్తు వారు ప్రార్థన చేయండి అని శిష్యులకు నేర్పిస్తున్నాడు. మనము దేవునితో సంబంధం కలిగి ఉండడము మాత్రమే కాదు, మనము సహోదరులతో సంబంధం కలిగి ఉండడం మాత్రమే కాదు, అంటే ఈ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు వీటి గురించి మాత్రమే కాకుండా వీటిని డిస్టర్బ్ చేయడానికి దేవునితో ఉన్న సంబంధాన్ని, అదేవిధంగా మన సహోదరులతో కలిగి ఉన్న సంబంధాన్ని బ్రేక్ చేయడానికి మరొకడు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఎందుకు? దేవుని నుండి రావాల్సిన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము కూడా మన కొరకు దాచిపెట్టబడింది, సిద్ధపరచబడింది. అది మన జీవితంలో నెరవేర్చబడకుండా ఉండడానికి, క్రీస్తు స్వరూపంలోకి మనము మార్చబడకుండా ఉండడానికి, దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడకుండా ఉండడానికి ఇంకొక విషయం జరిగే అవకాశం ఉంది. ఇంకొక థర్డ్ పర్సన్ మన జీవితంలో వచ్చి కలగ చేసుకునే అవకాశం ఉంది. వాడే శోధకుడు కదండి. శోధకుడు అని ఎవరికి పేరు ఉంటుంది మనకు తెలుసు. ఖచ్చితంగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో క్రీస్తు వారు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు శోధకుడు వచ్చి శోధించెను అని రాయబడింది అక్కడ. అపవాది ఈ లోకంలో ఉన్నాడు. అపవాది యొక్క పని ఏంటి అని అంటే, క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వారు దేవునితో సమాధానపడుతూ, దేవుని ప్రేమిస్తూ, దేవుని చిత్త ప్రకారం జీవించాలని ప్రయత్నం చేస్తున్నవారు, దేవుని ఆజ్ఞ చొప్పున తమ సహోదరులను సహోదరీలను సమాజంలో ఉన్న వారిని ప్రేమిస్తూ సమాజానికి మేలు చేసేవారిగా జీవిస్తూ ఉన్నప్పుడు సాతాను రాజ్యము కూలద్రోయబడుతుంది, సాతాను రాజ్యము బలహీనపడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి వాడు ఏం చేయలేడు, ఏం చేసే అధికారం కూడా వాడికి లేదు, అంత శక్తి వాడికి లేదు. అయితే ఏం చేయాలి? దేవుని మార్గంలో నడిపిస్తున్న వారిని, దేవుని మార్గంలో నడుస్తున్న వారిని, దేవుని చిత్తము చేసే ప్రయత్నం చేస్తున్న వారికి శోధించి ఆ చిత్తములో నుంచి బయటికి తీసుకురావాలి. సహోదరులతో ఎక్కడెక్కడ తీసుకొని వస్తాడు డిస్టర్బెన్స్? దేవునికి మనకు మధ్యలో డిస్టర్బెన్సెస్ తీసుకొని వస్తాడు. మనకు సహోదరులకు మధ్యలో డిస్టర్బెన్సెస్ తీసుకొని వచ్చే అవకాశము శోధకుని ద్వారా ఉంది. కాబట్టి క్రీస్తు వారు ప్రార్థన నేర్పిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకొకటి వచ్చేసి మన మధ్య సమాధానాన్ని తీసివేసే అవకాశం ఉంది. ఆ శోధకుని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. శోధనలోకి మమ్మను తప్పించుము, మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించుము అని ప్రార్థన చేయండి అని ఆ విషయాన్ని కూడా క్రీస్తు వారు నేర్పిస్తున్నారు. అయితే ఈ శోధన అనే విషయాన్ని మనం ఒక్కసారి క్లుప్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక చదవబడిన వాక్య భాగంలో
శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. శోధన ఎక్కడి నుంచి వస్తుంది? మనం అప్పుడప్పుడు చిన్న పొరపాటు చేస్తూ ఉంటాం. ప్రార్థనలో కానీ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ ఒక మాట అంటుంటాం, దేవుడు శోధిస్తున్నాడు అని. శోధన ఏదైనా మనకు టెంప్టేషన్ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు అది పరీక్షనా శోధననా అని తెలుసుకోకుండా దేవుడు శోధిస్తున్నాడు అనే మాట మాట్లాడుతుంటాం అప్పుడప్పుడు. స్పష్టంగా రాయబడిన మాట, శోధన అనేది దేవుని వద్ద నుండి ఎట్టి పరిస్థితులలో రాదు. దేవుడు శోధించడు, శోధింపబడడు. దేవుడు టెంప్ట్ అయిపోడు దేనికి కూడా. ఎందుకు? సృష్టి ఆయనది. సృష్టిలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఏ పరిస్థితి ఎప్పుడు ఎలా జరుగుతుందో అనేది ఆయన అధికారం కింద ఉండే సమస్తము జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఆయనను శోధించే శక్తి కానీ ఈ లోకంలో ఎవరికీ లేదు, ఈ సృష్టిలో ఎవరికీ లేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో శోధింపబడడు, కీడు విషయమై శోధింపబడడు, కీడు విషయమై శోధించడు కూడా. తన బిడ్డలని ఆయన శోధించడు, ఎట్టి పరిస్థితులలో శోధించడు. కాబట్టి ఎవరైనా శోధించబడుతున్నప్పుడు దేవుడు శోధిస్తున్నాను నన్ను అని ఎట్టి పరిస్థితుల్లో అనకూడదు. అలాంటప్పుడు నాకు శోధన అంటే ఏంటి అన్న విషయం నాకు తెలియాలి. ఆ మాట నాకు రాకుండా ఉండాలి అని అంటే, నేను మాట్లాడకూడదు అని అంటే, శోధన అంటే నాకు ఒక చిన్న క్లారిటీ ఉండాలి. శోధన ఎవరి నుంచి వస్తుంది, పరీక్ష ఎవరి నుంచి వస్తుంది. శోధన ఏంటి? టెంప్ట్ వేరు, టెస్ట్ వేరు. టెంప్టేషన్, టెస్ట్ రెండు వేరు వేరు. టెంప్ట్ అంటే శోధన, టెస్ట్ అంటే పరీక్ష. సో టెంప్ట్ అంటే ఏంటి, లేకపోతే పరీక్ష అంటే ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఎప్పుడు మనం శోధించబడతాం, ఏ విషయాలలో శోధించబడే అవకాశం ఉంది, లేకపోతే నేను ఎలా దానిని ఐడెంటిఫై చేయాలి, ఇది శోధన అని నాకు ఎలా తెలుస్తుంది, లేకపోతే ఇది పరీక్ష అని నాకు ఎలా తెలుస్తుంది. ఒక పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పుడు ఆ పరిస్థితి దేవుని చిత్తానికి లేకపోతే దేవుని నుండి దూరం చేస్తూ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా శోధన అని మనం గుర్తించాలి. ఏ పరిస్థితి మన జీవితంలో వచ్చినా ఆ పరిస్థితిని ఒక్కసారి మనము గమనించినప్పుడు, ఆ పరిస్థితి గుండా మనము వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఆ పరిస్థితి మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది, లేకపోతే అది దేవునికి ఇష్టం లేదు అని ఒకవేళ మనకు అనిపించింది అని అంటే అది ఖచ్చితంగా శోధన. ఈ శోధన ద్వారా వచ్చే ఫలితం ఏమై ఉంటుంది? సపోజ్ ఆదాము అవ్వల జీవితంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, పండు తినొద్దు అన్నాడు, వాళ్ళు తిన్నారు. ఈ తినడం వలన అంటే ఆ శోధనలో వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? దేవుని నుండి దూరం చేయబడ్డారు. అది దేవుని చిత్తము కాదు. ఇంకొకటి, శోధన అనే దానికి ఇంకొక చిన్న క్లూ ఏంటంటే, మన జీవితంలో వస్తున్న ఆ పరిస్థితి ధైర్యంగా చేయలేం. మనం ఏదన్నా చేయాలంటే ఆ పరిస్థితి నలుగురిలో ధైర్యంగా చేయలేం, ఎవరు చూడకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది శోధన. నలుగురికి చెప్పుకోలేం, మనంతకు మనలోనే వ్యక్తిగతంగా దానిని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎవరు చూడట్లేదులే, ఎవరు చూడరులే అని ఏ విషయం గురించి అయితే మనము చేస్తూ ఉంటామో, ఏ విషయంలో గుండా మనం వెళ్తూ ఉంటామో దానిని మనం శోధన అని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ శోధన ద్వారా దాని యొక్క రిజల్ట్ ఆలోచన చేయాలి. అది వచ్చినప్పుడే, మన జీవితంలో వచ్చినప్పుడే, అది నన్ను దేవుని నుండి దూరం చేస్తుందా, అది దేవుని చిత్తమా కాదా అని ఒక చిన్న ఆలోచన మనం చేయగలిగినట్లయితే ఈజీగా, చాలా సులభంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దేవుని నుంచి దూరం చేస్తున్నట్లయితే వెంటనే దానిని మనము దాని నుండి జయించాల్సిన అవసరం ఉంది. అదే పరీక్ష అయితే ఆ పరిస్థితి గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ విషయంలో, ఆ పరిస్థితిలో మనకు ఆ పరిస్థితి మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది.
మనలో విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఏ పరిస్థితి ఎదురైనా, సపోజ్ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కానీ దానియేలు కానీ వీళ్ళు భోజనం విషయంలో శోధింపబడ్డారు కదా. అయితే అది ఏంటిది, శోధింపబడ్డారా, టెస్ట్ చేయబడ్డారా అని అంటే మన జీవితంలో వచ్చిన పరిస్థితి, దానికి మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అనే దాని మీదనే మనం ఆధారపడి ఉంటుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నేనేం చేస్తున్నాను, వాళ్ళు దాన్ని ఏం చేశారు, వాళ్ళు ఆహారం తీసుకున్నారా? ఖచ్చితంగా తీసుకోలేదు కదా. ఆ శోధన, ఒకవేళ ఆహారం తీసుకొని ఉంటే దేవుని చిత్తంలో నుండి వారు దూరం చేయబడి ఉండేవాళ్ళు. దానికి వారు టెంప్ట్ అవ్వక, ఆ శోధనకు లొంగిపోక వారు దానిని దూరం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, దేవునికి వాళ్ళు దగ్గర విశ్వాసంలో బలపడ్డారు. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. శోధన దేవుని నుండి దూరం చేస్తుంది, పరీక్ష దేవునికి దగ్గర చేస్తుంది. శోధన నలుగురిలో చేయలేము, నలుగురికి చెప్పుకోలేము, ధైర్యంగా చేయలేము, వ్యక్తిగతంగా ఒంటరిగా రహస్యంగా చేస్తూ ఉంటాం. చూడకూడనివి, అనకూడనివి సంఘములో చేయలేము, విశ్వాసుల మధ్యలో చేయలేము. విశ్వాసులు లేనప్పుడు అన్యుల మధ్య మాత్రం చాలా ధైర్యంగా గట్టిగా మాట్లాడడము, తిట్టడము కదండి. చేయకూడనివి, దేవుని చిత్తములో లేనివి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అక్కడ మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. మనం శోధించబడ్డామా లేకపోతే పరీక్షించబడ్డామా? అబ్రహాము పరీక్షించబడ్డాడు కదండి. అబ్రహాము పరీక్షించబడ్డాడు. 25 సంవత్సరాల విశ్వాసములో ఆయన బలపడ్డాడు. దేవునికి మరింత దగ్గరగా చేసి స్నేహితునిగా చేసింది. శోధన దేవునికి దూరం చేస్తుంది. ఆదాము అవ్వలు శోధింపబడ్డారు, దూరం చేయబడ్డారు. ఈ విషయాన్ని ఇక్కడ యాకోబు పత్రికలో ఏమని రాస్తున్నారు? ఎవరిని శోధింపబడడు కనుక నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఎందుకు మనల్ని శోధనలోకి తేక అని రాయబడింది అక్కడ కదా. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము అని ప్రార్థన చేయమంటున్నాడు. శోధనలోకి తేక అంటే అర్థం ఏమవుతుంది? శోధనలోకి దేవుడు తీసుకొని వస్తాడు అనేది ఒక చిన్న మీనింగ్ వస్తుంది కదా. దేవుడే శోధనలోకి తీసుకొని వస్తాడు కాబట్టి తీసుకురావద్దయ్యా అని ప్రార్థన చేయాలి అన్నట్టుగా మనకు అవసరం ఉంది. శోధనలోకి తేక అంటే దేవుడు శోధనలోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాడు అనే విషయం ఈ వచనం ద్వారా మనకు క్లియర్ అవుతుంది. దేవుడు శోధింపబడడు. మరి ఏంటి దాని అర్థము? ఒక్క వ్యక్తి తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి అని రాయబడింది కదా. స్వకీయమైన దురాశ చేత, దురాశ అనే ఈ మాటకి ఇంగ్లీష్లో లస్ట్ అని రాయబడింది. లస్ట్ అంటే కామము. అంటే ఆ కామము ఉన్నప్పుడు ఎంత కోరిక ఒక వ్యక్తికి ఉంటుందో, ఎంతగా ఒక డిజైర్, ఒక ఆశ దానిని చేయడానికి ఎంత ఆశపడతాడో, ఎంత తొందరపడతాడో, ఈ దురాశ కూడా అలాంటిదే. ఆ దురాశ నుంచి ఆ వ్యక్తిని తప్పించడము అసాధ్యము. ఒక కామం ఉన్న వ్యక్తికి ఏ విధంగా ఏమి చెప్పినా కానీ వాడు వినడో, ఆ పని చేయడానికి, మనది కాని దానిని ఆశించడానికి ఇష్టపడుతూ ఉంటాడో, ఈ దురాశ కూడా అలాంటి పరిస్థితులలో ఒక వ్యక్తిని లాక్కెళ్తుందంట, ఈడ్చుకెళ్తుంది. మనది కాని దానిని ఆశించే ఆలోచన ఒక వ్యక్తి జీవితంలో ప్రవేశించింది అని అంటే, ఆ ఆశ ఏం చేస్తుంది ఒక వ్యక్తిని అంటే ఎంత దాకైనా తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఎంత దాకైనా తీసుకువెళ్ళి ఎవరు చెప్పినా వినని పరిస్థితిలోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఆ దురాశ ఏదైనా కావచ్చు, లోకంలో ఉన్న పరిస్థితి ఏదైనా కావచ్చు. అది జ్ఞానమే కావచ్చు, డబ్బే కావచ్చు, కామమే కావచ్చు, అధికారమే కావచ్చు, ధన వ్యామోహమే కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుని నుండి దూరం చేసేది. వాడి పని ఏంటి? దురాశను పుట్టించి ఈడ్చుకెళ్ళాలి, లాక్కెళ్ళాలి
కదండి. శోధింపబడుతున్నాము అని అంటే మనము లాక్కెళ్తున్నాము అని అర్థం. ఈడ్వబడుతున్నాము, మన ఆధీనంలో మనం లేము, మన కంట్రోల్లో మనం లేము అని. అంతే కదండి. ఈడ్వబడి అని అంటే ఎవరో ఈడిస్తేనే కదా, ఎవరో లాక్కెళ్తేనే దాన్ని ఈడ్చడము అంటారు. ఈ దురాశ ఏం చేస్తుంది అని అంటే మనల్ని ఈడ్చుకెళ్తుంది, అంటే లాక్కెళ్తుంది. అంటే మన ఆధీనంలో ఉన్న మనం బలహీనులం అయిపోయాము. ఎవరు లాక్కెళ్తారు? బలవంతుడే కదా లాక్కెళ్ళేది. ఆ శోధన అంత బలమైనది, ఆ దురాశ అంత బలమైనది. అది మనల్ని లాక్కెళ్తుంది. ఆ లాక్కెళ్తున్నప్పుడు ఏ స్టేజ్లోకి వెళ్ళిపోతామనంటే దురాశ గర్భమును ధరించి పాపమును కంటుంది. ఆ వ్యక్తి లాక్కెళ్తున్నప్పుడు దేవుడికి తెలుసు, ఈ వ్యక్తి దురాశలో పడ్డాడు అని దేవునికి తెలుసు, పాపం చేస్తున్నాడని దేవునికి తెలుసు. అయినప్పటికీ సమయాన్ని ఇస్తున్నాడు. ఎంత సమయాన్ని ఇస్తున్నాడు? గర్భము ధరించేంత వరకు సమయాన్ని ఇస్తున్నాడు ఆయన. గర్భము వెంటనే ధరించరు కదండి, 9 నెలల సమయం పడుతుంది. తప్పు చేయడము మొదలుపెట్టిన తర్వాత దేవుడు దాని గురించి ఆ తప్పు పరిపక్వమయ్యేంత వరకు, గర్భము ధరించేంత వరకు కూడా దేవుడు అవకాశం ఇస్తూ వస్తాడు. కానీ అది ఎంతవరకు తీసుకువెళ్తుందని అంటే గర్భము ఒక 9 months అయిన తర్వాత పెయిన్స్ వస్తాయి, లేబర్ పెయిన్స్ వస్తాయి. అంటే ఇక దాన్ని ఎవరు ఆపలేరు, ఇంకా డెలివరీ అవ్వాల్సిందే. అంతవరకు కూడా దేవుడు సమయం ఇస్తాడు. లాక్కెళ్ళేంతగా మనల్ని ఆ పాపము తీసుకువెళ్ళి ఏ సమయానికి వస్తామంటే గర్భము ధరించి పాపమును కంటుంది. ఆ పాపము దేన్ని తీసుకొస్తుందంటే మరణాన్ని. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది ఎవరు తీసుకొని వస్తున్నాడు? శోధకుడు, దేవుడు కాదు. శోధనలోకి తేక అని అంటే అర్థం ఏంటి అని అంటే నేను నా కంట్రోల్లో లేని పరిస్థితులలో ఉన్నానయ్యా. దురాశ చేత, లోకంలో ఉన్న ఆశల చేత, లోకము వైపు, లోకంలోని పరిస్థితుల వైపు చూస్తూ నేను ఈడ్చుకు వెళ్తున్నాను, నా ఆధీనంలో నేను లేను. శోధనలోకి తేక అంటే ఇంకొక విషయాన్ని దేవునికి చెప్తున్నాం. ఏమని చెప్తున్నాము ఆ ప్రార్థన ద్వారా? శోధనలోకి తేక అంటే ఆయన సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తున్నాం, ఆయన శక్తిని మనం గుర్తిస్తున్నాం. అంటే ఏంటి? ఈ శోధన నుండి నన్ను తప్పించగలవాడివి అని అర్థం. నా ఆధీనంలో నేను లేను, నేను చేస్తున్న పని నన్ను తీసుకువెళ్తుంది, దురాశ నన్ను లాక్కు వెళ్తుంది, దాని నుంచి జయించలేని పరిస్థితులలోకి నేను వెళ్ళిపోయాను. అది ఏదైనా కావచ్చు, అది ఏ బలహీనత అయినా కావచ్చు, ఏ పాపమైనా కావచ్చు. అది నన్ను లాక్కు వెళ్తుంది. ఇక దాని నుంచి నేను బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాను. శోధకుడు నన్ను ఈడ్చుకెళ్తున్నాడు మరణం వైపు, నిత్య నరకం వైపు. కాబట్టి శోధనలోకి తేక అంటే అయ్యా దీని నుంచి నువ్వు తీసుకురాగలవు, బయటికి తీసుకురాగలవు, నీకు ఆ శక్తి ఉంది, నీకు ఏదైనా సమస్తము సాధ్యమే అని మనం ఆయన శక్తిని, ఆయన సార్వభౌమాధికారాన్ని మనం అంగీకరిస్తున్నాము అని అర్థం. శోధనలోకి తేక అంటే పాపము పరిపక్వమై మరణాన్ని పాపం వల్ల వచ్చే జీతము మరణము. నిత్య నరకము వైపు మనం వెళ్తున్నాము శోధకుని ద్వారా. ఇంకొక మాట చూద్దాము. 144వ కీర్తనలో, 141వ కీర్తన 3-4 వచనాలు. యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. ఏం స్పష్టంగా రాయమని కీర్తనకారుడు ఏమంటున్నాడండి? నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అంటే అర్థం ఏంటి? నువ్వు నా నోటికి కావలించు, పెదవుల ద్వారానికి నువ్వు కాపు పెట్టు, నువ్వు కావలి పెట్టు నువ్వు. అంటే అర్థం నేను చేసుకోలేను అని అర్థం. అంతేగా? నా వల్ల కావట్లేదు, నా నోటి నుంచి వచ్చేసే పాపము కంట్రోల్ చేసుకోవడము
ఆ దుష్టుణ్ణి లేకపోతే తిట్టకుండా ఉండను. ఆ వ్యక్తిని ఎవరైనా కావచ్చు, ఎదుటి వ్యక్తి చెడ్డవాడైనప్పటికీ, లేకపోతే మంచివాడైనప్పటికీ, లేకపోతే ఏదైనప్పటికీ కూడా మన నోటి ద్వారా చేసే పాపము ఏదైతే ఉందో దానిని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నా నోటిని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నా పెదవులను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అయితే నువ్వు కంట్రోల్ చేయగలవు. నువ్వు కాపు పెడితే నేను మౌనంగా ఉంటాను. నువ్వు చెప్తే, నువ్వు ఆజ్ఞాపిస్తే, నువ్వు చేస్తే అది కంట్రోల్ అవుతుంది. దేవుని మీద మాటల విషయంలో కూడా ఆధారపడడం, అంటే నోటి ద్వారా పాపం చేస్తూ ఉంటాం. ఎక్కువగా మాట ద్వారా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటాం, అలక్ష్యంగా మాట్లాడుతూ ఉంటాం, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటాం. అధికారం ఉంది కదా అని ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం కదండి. కాబట్టి ఏం మాట్లాడుతున్నా నోటి ద్వారా ఎక్కువగా పాపం చేసే అవకాశం ఉంది. నీవు కావలి పెట్టు, నువ్వు కాపలు పెట్టయ్యా, నువ్వు కంట్రోల్ చేయి. కంట్రోల్ చేస్తే నేను కంట్రోల్ అవుతాను. అది నీ ఆధీనంలో ఉంది, నేను నీ ఆధీనంలో ఉన్నాను, నన్ను సృష్టించిన వాడు నీవే అని ఆయనను మనం అక్నాలెడ్జ్ చేస్తున్నాం, ఆయనను గౌరవిస్తున్నాం, ఆయన శక్తిని మనము గుర్తించగలుగుతున్నాం. కిందకు వచ్చినప్పుడు పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు ఎంత ఖచ్చితంగా రాయబడింది చూడండి. చొరబడుతున్నాం ఆశతో కదా. దుర్నీతి కార్యాలు అని అంటే లోకంలో ఉన్న వాళ్ళకు బాగా ఎక్కువగా ఇష్టం. తప్పు చేయడానికి, దేవుని చిత్తములోనివి చేయడానికి, లోకంలో ఉన్న వాటిని ఆశించడానికి చొరబడుతూ ఉంటాం. మనంతకే మనమే, అంటే మనం వెళ్తున్నాము అని అర్థం. ఎంత డిజైర్ ఉంటే చొరబడతామండి. చిన్నప్పుడు మనం అప్పుడు సినిమాలకు చూడడానికి, టికెట్లు తీసుకోవడానికి వెళ్తుంటాం కదా, చొరబడతాం. టికెట్ దొరకకపోతే తోసుకొని వెళ్తూ ఉంటాం. దేనికోసమో దుర్నీతి కార్యములు చేయడానికి. దేవుని కార్యములు కాని శోధన అంటే అదే. దేవుని చిత్తములో లేని వాటిని, ఈ లోకములో ఉన్న వాటిని ఆశించడానికి. అది ఏదైనా కావచ్చు, అది దేవుని చిత్తమా కాదా అని మనం తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది. వాటి పట్ల ఎక్కువ శ్రద్ధ ఉంటుంది, వాటి పట్ల ఎక్కువగా మనం మన సమయాన్ని కేటాయిస్తుంటాం. దుర్నీతి కార్యములలో చొరబడుతుంటాం. ఫ్రెండ్స్తో సహవాసం చిట్చాట్ చేసుకోవడానికి, సినిమాలకు వెళ్ళడానికి, బాతకాన్ని కొట్టడానికి ఎక్కువగా చొరబడే ప్రయత్నం చేస్తుంటాం. మన సమయాన్ని అక్కడికి లాక్కెళ్తాడు శోధకుడు, ఈడ్చుకెళ్తాడు మనల్ని. అయితే దుర్నీతి కార్యములో చొరబడకుండా నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. నేను మాత్రమే కాదు, నా మనస్సు కూడా, నా ఆలోచనలు కూడా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయి తప్పు పనులు చేయడానికి, చెడ్డ పనులు చేయడానికి, చెడ్డ ఆలోచనలు చేయడానికి. చాలా ఫాస్ట్గా ఆలోచన చేస్తాం కదా. ఏదైనా ఒక మాట ఎవరన్నా ఏదైనా అన్నారనంటే దానికి వెంటనే 100 రెట్లుగా మనం ఆలోచన చేసేసి ఉంటాం. ఆ వ్యక్తి ఎందుకు అన్నాడు, ఇలా ఏ ఉద్దేశంతో అన్నాడు అనే విషయం మనకు సంబంధం లేదు కదా. వెంటనే మనలో ఉన్న శోధకుడు ఏం చేస్తాడు, వెంటనే ఆలోచన తీసుకొని, చూసావా ఈ పరిస్థితి వలన దీనినే నీ గురించి ఇలా మాట్లాడాడు, నీ గురించి ఇలా మాట్లాడిన అర్థం వేరే ఉండొచ్చు, కానీ ఎదుటి వారిలో వెంటనే ఆ ఆలోచన 10 రకాలుగా తీసుకుని వెళ్తుంది. నా ఆలోచన, నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. మనస్సు ద్వారా తప్పు చేస్తుంటాం, మాట ద్వారా పాపం చేస్తూ ఉంటాం, చెడు సహవాసములోకి, లోకములోకి చొరబడుతూ ఉంటాం. దేవుని చిత్తము కాని వాటిని చేయడానికి ఎక్కువగా ఆసక్తి, సమయాన్ని ఎక్కువగా దాని మీద వెచ్చించే ప్రయత్నం చేస్తుంటాం. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనకు తెలియకుండానే జరుగుతున్నాయి ఇవన్నీ. మనం గ్రహించలేకుండానే మనం చేస్తున్నాం ఇవన్నీ. శోధన అంటే అదే. మనకు తెలియకుండా శోధనకి, పరీక్షకు చాలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని గుర్తించలేని స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది మనకి. ఆలోచన చేసేంత వరకు ఇది శోధన అని మనం గుర్తించలేం, ఇది పరీక్ష అని మనం గుర్తించలేం. ఎప్పుడైతే దానికి కన్సిక్వెన్సెస్ వస్తాయో, దాని రిజల్ట్ వస్తుందో, అప్పుడు మనకు అర్థమవుతుంది, అయ్యో తప్పు చేశాను, అయ్యో పొరపాటు చేశాను, అనకూడని మాట అన్నాను, లేకపోతే వెళ్ళకూడని చోటుకు వెళ్ళాను, చేయకూడని ఆలోచన చేశాను,
ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది? అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత. ఆ వ్యక్తి ఉద్దేశం అది కాదు అని గ్రహించిన తర్వాత, అరే పొరపాటు చేశాను, నేను పొరపాటుగా ఆలోచన చేశాను, పొరపాటుగా ఈ మాట మాట్లాడాను. ఆ కన్సిక్వెన్సెస్ అయిన తర్వాత తెలుస్తుంది మనకు అది పరీక్షనా లేకపోతే శోధననా అని. అయితే ముందుగానే మనం టెస్ట్ చేసుకోవాలి, ఇది పరీక్షణ శోధన అని. మనము చేసే ప్రతి పనిలో కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అందుకనే ఈ ప్రార్థన నేర్పిస్తున్నాడు. ప్రతిరోజు ఖచ్చితంగా చేయాలి. శోధనలోకి తేక, నువ్వు కంట్రోల్ చేయగలవయ్యా, నేను దుష్కార్యము చేయకుండా, చొరబడకుండా, నా నోటి నుంచి నా చెడు మాటలు మాట్లాడకుండా, నీకు వ్యతిరేకమైన మాటలు, ఆలోచనలు, క్రియలు చేయకుండా నువ్వు నన్ను కంట్రోల్ చేయగలవు. నన్ను తీసుకురావద్దు ఈ శోధనలోకి. ఈ లోకంలో ఏది జరిగినా నీ అనుమతి లేకుండా జరగదు అని మనం గుర్తిస్తున్నాం. జరగదు కాబట్టే అయ్యా నన్ను తీసుకురావద్దు, కనికరించి శోధనలోకి తీసుకురావద్దు, లేకపోతే నేను శోధింపబడతాను, నన్ను ఈ శోధకుడు లాక్కెళ్తాడు, ఈడ్చుకెళ్తాడు, అది ఎక్కడి దాకా వెళ్తుందంటే నా కంట్రోల్లో నేను లేని పరిస్థితిలోకి వెళ్తుంది, గర్భము ధరిస్తుంది, పాపం కంటుంది, దానికి మరణము ఫలితంగా ఉంటుంది, నిత్య నరకానికి నేను వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి నన్ను శోధనలోకి తీసుకురావద్దయ్యా అని మనం ప్రార్థన చేయమంటున్నాడు కదా. 139వ కీర్తనలో కూడా జస్ట్ ఒకసారి వెనక్కి చూస్తే 139వ కీర్తన 24వ వచనంలో, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఎవరు నడిపించాలి నిత్య మార్గములో? నీవు నన్ను నడిపించు. నేను నడవలేను, సత్యమైన మార్గంలో నేను నడవలేను, నీ మార్గంలో నేను నడవలేను. ఎందుకు? నా హృదయములో దుష్కార్యం చేత నింపబడింది, నా ఆలోచన, నా తలంపులన్నీ కూడా నీకు ఆయాసకరమైనవిగానే ఉన్నాయి. ఎందుకు? ఫ్లెష్గా మనం శరీరంలో ఉన్నాం కాబట్టి శరీరానుసారమైన ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. శరీరము ఆత్మను లాక్కెళ్తుంది, శరీర క్రియలు ఆత్మను చంపివేస్తాయి. ఆత్మానుసారమైన జీవితము జీవించకుండా శరీర కార్యాలు డిమాండ్ చేస్తాయి, కమాండ్ చేస్తాయి, ఈడ్చుకు వెళ్తాయి. ఎందుకు? వెంటనే సంతోషం వస్తుంది కాబట్టి, వెంటనే ఆనందం వస్తుంది కాబట్టి. శరీర కార్యాల ద్వారా సంతోషం ఇమ్మీడియట్గా ఇన్స్టంట్గా వస్తుంది కాబట్టి దానిని ఆశించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాం. నోటి మాట అనగానే కడుపు మంట చల్లార్చుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి అమ్మయ్య అయిపోయింది, కడుపులో అప్పటిదాకా ఉన్న బాధ అంతా వెళ్ళగక్కిన తర్వాత అయిపోయింది. వెంటనే కొద్ది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏది చేసినా, ఏ ఆలోచన చేసినా కదా, ఏ మాట అన్నా, ఏ క్రియ చేసినా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది కదా. సెల్ఫ్ డిజైర్, శరీర కార్యాలను సంతోషపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నా హృదయంలో దుష్కార్యం ఉందేమో ఒక్కసారి పరీక్షించయ్యా, నన్ను సరైన మార్గంలో నడిపించు, నేను నడవలేను, నువ్వు నడిపించు, నిత్య మార్గమున నన్ను నడిపించు, నీకు ఆయాసకరమైన మార్గము నాలో నుంచి తీసివేయి, ఆలోచనలు తీసివేయి, మాట తీరు తీసివేయి, శోధనలో నుంచి నన్ను తప్పించు అని మనం ప్రార్థన చేయాలి అని క్రీస్తు వారు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. అలా మనము ప్రతిరోజు ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రార్థనలోని అంశాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు, శోధనలోకి తేవద్దు అని ఆయన శక్తిని, ఆయన సార్వభౌమాధికారాన్ని మనం గుర్తించినప్పుడు, దేవుడు 1 కొరింథీయులు 10:13 ఒక మాట అంటాడు, శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని ఆయన మనకు కలగచేస్తాడు అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో, సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. స్పష్టంగా రాయబడింది కదా, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. ఆయన శోధింపనీయడు అని రాయబడింది కదా. మనకు శోధన వచ్చింది అని మనం గుర్తించినప్పుడు, దాని నుండి నన్ను తప్పించయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ శోధన
మనము శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని ఆయన మనకు కలుగజేస్తాడు. ఏ విధంగా దానిలోంచి బయటికి రావాలి. అయితే ఎప్పుడు చేస్తాడు ఇది? మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. శోధన వస్తుంది అని ఆయనకు తెలుసు. మన జీవితాలలో శోధనలు రాక మానవని ఆయనకు తెలుసు. ఏదో వింత జరుగుతుందని మాత్రం మీరు అనుకోకండి. అందరికీ జరిగేవి జరుగుతున్నాయి మీకు కదా. సాధారణంగా కలిగే శోధనలే ఇవన్నీ. అయితే ఈ శోధనల్లో మనము దానిని శోధన అని మనం గుర్తించగలిగినప్పుడు, ప్రార్థన చేయగలిగినప్పుడు దానిలో నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. తప్పించే మార్గాన్ని కూడా ఆయన కలుగజేస్తాడు. శోధింపబడనీయడు. ఆయన అధికారంలో ఉంది అని అర్థమవుతుంది కదా. ఆయన మనల్ని శోధింపబడనీయడు. ఆయన అధికారం కింద ఇది కూడా ఉంది. అయితే మనం ఆయనను గుర్తించినప్పుడు, ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనల్ని శోధన నుంచి తప్పిస్తాడు. అందుకనే పరలోక ప్రార్థనలో ఆయన ఈ శోధకుని గురించి కూడా ఖచ్చితంగా చేర్చాడు. వీడు శోధకుడు దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధాన్ని చెడగొట్టడానికి శోధనలు తీసుకొని వస్తాడు. నీకు నీ సహోదరునికి, నీకు నీ సంఘానికి, నీకు నీ కుటుంబంలో ఉన్న వారికి, నీ స్నేహితులకి, నువ్వు ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నావో, రిలేషన్షిప్ ఇది చేస్తున్నావో దానిని బ్రేక్ చేయడానికి వాడు శోధనను తీసుకొని వస్తాడు. అసమాధానాన్ని తీసుకొని వస్తాడు. ఎవరితో బ్రేక్ వచ్చినా కానీ, దేవునితో బ్రేక్ వచ్చినా దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడదు. దేవునిలోంచి మనల్ని దూరం చేసినా దేవుని చిత్తం నెరవేర్చబడదు. సహోదరునితో బ్రేక్ వచ్చినా, సహోదరునితో అసమాధానం ఉన్నా దేవుని చిత్తం నెరవేర్చబడదు. ఎందుకు? ఆయనను మనం క్షమించమని ప్రార్థన చేసే ముందు ఏమన్నాడు? మొదటగా నీ సహోదరులను నువ్వు క్షమిస్తేనే, ప్రేమిస్తేనే నేను నిన్ను క్షమిస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఎక్కడ బ్రేక్ వచ్చినా కానీ మన పరలోకము నుంచి మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఖచ్చితంగా రావు. మనకు సహోదరులకు వచ్చిన బ్రేక్ వచ్చినా ఆశీర్వాదం రాదు. దేవునితో మనకు అసమాధానం ఉన్నా, దేవుని చిత్తంలోంచి మనం దూరం వెళ్ళే ప్రయత్నం చేసినా, మాట తీరు ద్వారా, ప్రవర్తన ద్వారా, తలంపుల ద్వారా దూరం చేసే ప్రయత్నం చేసినా ఆశీర్వాదాలు రావు, సమాధానం రాదు. ఇది ప్రయత్నం చేయడానికి ఒకడున్నాడు అక్కడ. వాని నుంచి నన్ను తప్పించయ్యా అని వానిని కూడా, ఆ శోధకుడు చేసే పనులను కూడా ఆయన చిత్తంలోకి తీసుకువెళ్ళడం ద్వారా అందులో నుంచి మనము తప్పించబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలోని అంశాలను మనం ఒక్కొక్కటిగా నేర్చుకునే ప్రయత్నం చేశాం. అందులో దేవుని చిత్తం ఏమైనదో మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. కాబట్టి ఈ శోధన మనం ఏ పరిస్థితిలో వచ్చినా ఆ విషయాన్ని దేవుని వద్దకు తీసుకువెళ్ళాలని దేవుడు మనతో మరొకసారి మాట్లాడుతున్నాడు. ఆనాడు శిష్యులకు నేర్పించాడు, ఈనాడు ఆయన మనకు కూడా నేర్పిస్తున్నాడు.